హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 86. అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక హనీ తన రూమ్‌కి వెళ్లి కూర్చొని టీవీలో మూవీస్ చూస్తూ ఉంది. తనకి లంచ్, మిల్క్, జ్యూస్, డిన్నర్ అన్నీ రూమ్‌లోకి బయటనే తీసుకొస్తూ ఉంది. హనీ కిందికి దిగకూడదు అని అర్జున్ ఆర్డర్. అందుకే మరి. తనకి ఆ రూమ్‌లోనే ఉండి పిచ్చి బోర్ కొడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం అవ్వక ఉన్నవి లేనివి అన్ని మూవీస్ చూస్తూ కొరియన్ డ్రామా అన్నీ చూసేస్తూ గడుపుతుంది హనీ. అలానే వీరిద్దరి జీవితాల్లో కూడా రోజులు సంతోషంగా సాగిపోతున్నాయి. అప్పుడప్పుడు వినయ్, సింధు, వినోద్, శాంతి గారు వచ్చి హనీని చూసి వెళ్తూ ఉన్నారు. హనీని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు అర్జున్. అలా ఒకరోజు ఆఫీస్ నుండి త్వరగానే ఇంటికి వచ్చాడు హనీ కోసం అర్జున్. అర్జున్ డోర్ ఓపెన్ చేసేసరికి హన హనీ తన 7 నెలల కడుపుతో కాస్త ఒళ్ళు చేసి నిండుగా చాలా అందంగా ఇంకా కొత్తగా కనబడుతుంది అర్జున్‌కి. బెడ్ మీద కాళ్ళు 2 చాపుకొని తన పొట్టపైన పాప్‌కార్న్ గిన్నె పెట్టుకొని అవి తింటూ ఇంట్రెస్టింగ్‌గా ఏదో హారర్ మూవీ చూస్తూ ఉంది. అర్జున్ వచ్చింది కూడా గమనించుకోకుండా తను మూవీలో లీనమైపోయింది. అర్జున్ మెల్లిగా డోర్ క్లోజ్ చేసి వచ్చి తన కోట్ విప్పేసి ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేశాడు. అయినా మన పాప మూవీలో నుండి తల పక్కకి తిప్పలేదు. ఇదేంటి ఈ సినిమాలో ఇంత లీనమైపోయింది అని అర్జున్ ఆమె పక్కకి వచ్చి ఆమె తల మీద చిన్నగా ఒక్కటి వేసి, ఏంటే ఏం చేస్తున్నావు అన్నాడు. అబ్బా బావా, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? అక్కడ హారర్ సినిమా చూస్తున్నాను, కనిపించడం లేదా నీకు అని అంది అని. ఏంటే, నీకు నాకన్నా ఆ సినిమాలే ఎక్కువైపోయాయా అన్నాడు అర్జున్. హా, నీకు నాకన్నా నీ కొడుకు, ఆఫీస్‌నే ఎక్కువ కదా! నాకు కూడా అంతే. ఇప్పుడు నీకన్నా నాకు ఆ మూవీస్‌నే ఇంపార్టెంట్. నాతో ఎవరైనా ఉంటున్నారా అసలు? మరి అవే చూస్తూ ఉంటున్నాను కదా నేను డైలీ. ఇంకేం చేయాలి చెప్పు? చూస్తే చూసావు గానీ, హారర్ మూవీస్ ఎందుకు చూస్తున్నావే? నువ్వంటే ఎలాగూ రాక్షసివి. నా బేబీని కూడా అలానే చేద్దామనుకుంటున్నావా నువ్వు? అన్నాడు అర్జున్. అబ్బా బావా, అయిపోయావు పో నా చేతిలో అంటూ అర్జున్ని 2 దెబ్బలు వేసి మళ్ళీ అతడినే హత్తుకుంది. అర్జున్ నవ్వుతూ జ్యూస్ తాగావా తెప్పించినా అని అడిగాడు ఆమెని పొదవి పట్టుకొని. అప్పుడే తాగాను అని చెప్పి మిస్ యూ బావా అని అంది హనీ డల్‌గా. ఇవాళ త్వరగా వచ్చేసాను కదే! ఇక నువ్వు మొహం అలా పెట్టకు అని. మరి మీ అన్నగాడి దగ్గరికి వెళ్తావా? అక్కడైతే మీ అన్నయ్య, వదిన, మీ అమ్మ, నాన్న అందరూ ఉన్నారు కదా! అన్నాడు అర్జున్. అర్జున్ ఆ మాట అనడంతోనే హనీ అర్జున్‌ని ఇంకా గట్టిగా పట్టుకొని, "ఆ! నేనెక్కడికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటాను. నన్ను పంపించావనుకో బావుండదు చెప్తున్నా" అని అంది. "సరే, సరే పంపించనులే" అన్నాడు అర్జున్. కానీ అర్జున్ చెయ్యిని తన పొట్ట మీద పెట్టుకొని, "వీడు కూడా నిన్ను మిస్ అవుతున్నాడు బావ చాలా" అంది హనీ అతడి భుజంపై తల వాల్చి. హనీ చాలా బాధపడుతుంది అని అర్థం అయ్యింది అర్జున్‌కి. కానీ అతడు ఆఫీస్‌కి వెళ్ళకపోతే ఎలా అనుకుంటూ ఒక్క 2 మంత్స్ రా, 9 మంత్ పడ్డాక ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటాను నేను. ఓకేనా? అని అన్నాడు. హ్మ్. అలాగేలే అంది హనీ చిన్నగా. అబ్బా! నువ్వలా డల్ అవ్వకే. నాకేం బాగోలేదు. నువ్వు కాకిలాగా అరుస్తూ ఉంటేనే నాకు బావుంటుంది అన్నాడు అర్జున్. ఆ! పో బావ, నీకన్నీ ఆటలే అంటూ అమ్మా అని అరిచింది ఒక్కసారిగా. ఆ హనీ, ఏమైందే? అని అడిగాడు అర్జున్ కంగారుగా. నీ జోకులు బాగా నచ్చినట్టున్నాయి నీ కొడుక్కి. ఎలా తంతున్నాడో చూడు నన్ను అని అంది. అర్జున్ హనీ కడుపుపై చేయి వేసి చూశాడు. లోపల బేబీ మూవ్ అవుతూ కిక్స్ ఇస్తూ ఉంది. ఆ స్పర్శని ఫీల్ అయిన అర్జున్‌కి తెలియకుండానే చిన్నగా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. అర్జున్ చెయ్యి అక్కడ ఉన్నంత సేపు బేబీ మూవ్ అవుతూనే ఉంటుంది. అది చూసి అర్జున్ హ్యాపీగా ఫీల్ అయ్యి, ఏంటే ఇది ఇంతలా తిరుగుతున్నాడు వీడు అన్నాడు నవ్వుతూ. ఏమో, నాకేం తెలుసు? నీ మాటలు విని వాడు కూడా నన్ను ఆడుకుంటున్నాడు. వీడు చూడు ఎలా తంతున్నాడో నన్ను ఇప్పుడే అంది హని. అర్ అర్జున్ హనీ టీ షర్ట్ పైకి అని ఆమె బంపపై కిస్ చేసి, రేయ్ నాన్న, మమ్మీని ఇబ్బంది పెట్టకు కన్నా. నువ్వలా చేస్తే మమ్మీకి పెయిన్‌గా ఉంటుంది కదా! కావాలి అంటే నువ్వు బయటకొచ్చాక మనిద్దరం కలిసి మమ్మీని కొట్టేద్దాంలే బాగా. ఓకేనా? ఇప్పుడు మాత్రం హాయిగా బజ్జో బేటా అన్నాడు. అర్జున్ మాటలకి నిజంగానే బేబీ కదలడం ఆగడంతో
ఆ! బావ, ఇప్పుడే వాడిని నీ వైపుకి తిప్పుకుంటున్నావా? చూడు నువ్వు చెప్పడంతోనే వాడెలా ఆగాడో అంది హని ఏడుపు మొహం పెట్టుకొని. హ! కుళ్ళు మొహందాన. ఇప్పుడే నువ్వు కూడా మాపై కుళ్ళుకుంటూ ఉన్నావు కదా! అన్నాడు అర్జున్. హ్మ్. ఎంతైనా వాడు నీ పార్టీ అని అర్థమైపోయిందిలే అనగానే బేబీ మళ్ళీ కిక్ ఇవ్వడంతో రేయ్! ఏంట్రా నాన్న నువ్వు నా పార్టీ కూడానా? అంది హని. ఇప్పుడోకేనా పిచ్చిదానా? అని హనీకి జ్యూస్ తెప్పించి తనే తాగించాడు అర్జున్. అది తాగేసి రూమ్‌లోనే వాక్ చేయడం మొదలుపెట్టింది హని. తనని చూస్తూనే అతడి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అర్జున్. కాసేపు నడిచి ఆయాసపడుతూ బెడ్ మీద కూలబడి అమ్మో! ఆయాసం వస్తుంది బావా అని అంది. చేసిన వాకింగ్ చాలు గాని ఇలా రా కాసేపు పడుకో. అప్పటినుండి కూర్చునే ఉన్నావు అన్నాడు అర్జున్. అర్జున్ హెల్ప్‌తో బెడ్ మీదకి వాలి హెడ్ సైడ్‌కి రాకపోవడంతో ఏడుపు మొహం పెట్టుకొని అర్జున్‌ని చూస్తూ నాకిలా పడుకోరాట్లేదు బావా అని అంది. ఆమె అవస్థలు అన్నీ చూస్తూ ఉన్న అర్జున్ తన పక్కన కూర్చొని ఇంకో 2 నెలలు అంతేనే బేబీ బయటకి వచ్చేస్తుంది. అయినా మనం రేపు హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకుందాంలే. ఇలా ఆయాసం వస్తుంది అని చెప్పు డాక్టర్‌కి అన్నాడు. ఊరికే తింటూ పడుకుంటే ఆయాసం రాకపోతే ఇంకేం వస్తుంది బావా! మరి ఏం చేస్తావే? ఇప్పుడు ఒలింపిక్స్‌కి ట్రై చేస్తావా పోనీ? అన్నాడు అర్జున్. అంత వెటకారం ఎందుకులే. నువ్వు నన్ను బయటికెక్కడికి తీసుకెళ్ళడం లేదు అంది హని బుంగమూతి పెట్టుకొని. ఇప్పుడు బయటికెక్కడికి వెళ్దామే? మరి నాకు ఎప్పటికీ ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది బావ అని అంది అర్జున్ ఒడిలో పడుకొని గారాలు పోతూ. సింధు దగ్గరికి వెళ్తావా మరి? అక్కడైతే పిల్లలతో కాస్త హ్యాపీగా ఉంటుందే. ఒక్క 2 రోజులు ఉండి రావే. మీ అమ్మా, నాన్న కూడా అక్కడే ఉన్నారు కదా! హ్మ్. అని ఆలోచిస్తూ వెళ్ళనా? అని అడిగింది హని. నీ ఇష్టమే తల్లి. ఆ తర్వాత మళ్ళీ నేనే ఏదో నిన్ను పంపినట్టు ఏడుస్తావు. నీకు నచ్చితేనే వెళ్ళు. లేకపోతే లేదు. అంతే అన్నాడు అర్జున్. సరే అయితే వెళ్ళి ఓ 2 రోజులు ఉండొస్తాను బావ అని అంది హని. ఓకే. రేపు నేను తీసుకెళ్తాలే ఆఫీస్ నుండి. త్వరగానే వచ్చేస్తాను. నువ్వు రెడీ అయి ఉండు అప్పటికి అని చెప్పాడు అర్జున్. అలాగే బావ అంటూ అతడి కాలర్ పట్టుకొని ఆమె మీదకి లాక్కుంది హని. ఓయ్! మెల్లిగానే మెంటల్ దానా అంటూ ఆమె మీద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏంటే? అన్నాడు ఆమె చెంప మీద అతడి చేయి వేసి. ముద్దు కావాలి అని అడిగితే ఇస్తావా? అని అంది హని. నువ్వడిగినా ఇవ్వనే. నువ్వు ముద్దు మాత్రం అంటావు. ఆ తర్వాత నాకే ఏదేదో అయిపోతుంది. నువ్వా నన్ను భరించే పొజిషన్‌లో లేవు. ఇలాంటప్పుడు ఆ సర్కస్‌లు వద్దే తల్లి అన్నాడు అర్జున్. ఏం కాదు. ఒక్క ముద్దుకి ఏమవ్వదు అంటూ హనీనే అర్జున్ పెదాలపై ముద్దు పెట్టింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.